మన ఆహారంలో దాగి ఉన్న అత్యంత ప్రమాదకరమైన కార్బోహైడ్రేట్స్ అండ్ రిఫైన్డ్ షుగర్స్ అంటే ఏమిటో మీకు తెలుసా? అయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. అలాగే మరిన్ని మోర్ హెల్త్ అప్డేట్స్ కోసం మన అకౌంట్ని ఫాలో అయిపోండి. ప్రమాదకరమైన కార్బ్స్ అంటే ఏమిటంటే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అంటే తెల్ల చక్కెర, మైదా, ప్రాసెస్డ్ ఫుడ్స్లో ఉండేవి. ఇవి ఎక్కువ ఎక్కడ దాగి ఉంటాయంటే చాలామంది గమనించకుండా తింటూ ఉంటారు. అవి ఏంటంటే బిస్కెట్స్, కేకులు, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, ప్యాకెట్ జ్యూసెస్, మైదా బ్రెడ్, బన్స్, ఇన్స్టెంట్ నూడిల్స్, అలాగే కార్న్ ఫ్లేక్స్, షుగర్ ఉన్న సీరియల్స్, అలాగే సాసెస్, కెచప్స్. ఇవి తీపి లేకపోయినా ఇవన్నీ కూడా షుగర్గా మారతాయి అన్నమాట. ఎందుకు ఇవి ప్రమాదకరం అంటే రిఫైన్డ్ కార్బ్స్ వల్ల బ్లడ్లో చక్కెర అనేది ఒక్కసారికే పెరిగిపోతుంది. అలాగే డయాబెటీస్ ప్రమాదకరంగా మారుతుంది. ఇంకా వెయిట్ అనేది పెరిగిపోతూ ఉంటారు. ఇంకా స్టమక్లో ఫ్యాట్ అనేది పెరిగిపోతుంది. ఇంకా హార్ట్కి సంబంధించి డిసీజెస్ కూడా వస్తాయి. ఇంకా పిల్లల్లో అయితే హైపర్ యాక్టివిటీ అనేది అవుతూ ఉంటుంది. ఇంకా ఆకలి అనేది త్వరగా వేస్తూ ఉంటుంది. ఇంకా పిల్లలు పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే ఈ విషయంలో పిల్లలలో అయితే దంత సమస్యలు వస్తాయి, బలహీనత ఎక్కువగా వస్తుంది. ఇంకా పెద్దవారిలో అయితే బీపీ, షుగర్, ఫ్యాటీ లివర్ కూడా వచ్చే అవకాశం చాలా ఉంటుంది. అలాగే మనం తినవలసిన గుడ్ ఫుడ్స్ ఏంటంటే బ్రౌన్ రైసు, జొన్నలు, రాగులు, సజ్జలు, ఓట్స్, అలాగే గోధుమ రొట్టెలు, ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూసెస్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇవి మనకి హెల్త్కి చాలా మంచిది. అలాగే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తెల్లగా ఉన్న కార్బోహైడ్రేట్స్ ప్రమాదకరం. అలాగే సహజంగా ఉన్న కార్బోహైడ్రేట్స్ చాలా హెల్దీ. ఇవి తినడం మాత్రమే మనకి హెల్దీ.